మిస్ సౌమ్య, మిస్ మీనాక్షి, ఇద్దరు అందాల బామల ఈత పోటీ. గెలిచిన వారికి ఒక తామర పువ్వు. అక్క, అమ్మ ఇచ్చిన ఫోటో చూసావా? లేదు. పేరు తెలుసా? తెలీదు. ఎత్తంత? ఏమి తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటావా? ప్రేమించాలక్క. పోవే, ప్రేమ తప్ప ఇంకేం మాట్లాడవా? చెప్పక్క, రాబోయే వాడు ఎలా ఉండాలి? మంచివాడిగా. నువ్వెలా కనపడతావు? కళ్ళు చూస్తే తెలుస్తుంది. నాకు ఉరుములు, వాన, తుఫాను అన్నీ కావాలి. అందులోంచి ఒకడు గంధర్వలా పుట్టుకొస్తాడు, మనసు కవిత పాడుతాడు. నువ్వు కూడా అలాంటి వాడిని ఒకటి కోరుకోవా? ఈ తనువు, ఈ జీవితం, ఈ జన్మ ఏది నేను కోరుకోలేదు. సౌమ్య అనే పేరే నేను కోరుకోలేదు. భర్తను మాత్రం నేను ఎందుకు కోరుకోవాలి? నేనెందుకు ఒప్పుకోను. అయితే నీ గంధర్వుడు వచ్చేదాకా ఇక్కడే ఉంటావా? లేదు. నిన్న అన్నది ఒక గతం, రేపు అన్నది ఒక ఊహ, నేడు మాత్రమే నిజం. జలుబు చేసే వరకు నీళ్ళలో కూర్చొని కవితలు చెప్పుకో. నేను వెళ్తున్నాను. నే నాటితే రోజా నేడే పూయలే. ఏమాయ్ కామేశ్వర, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా? నీ లిస్టే చదువుతున్నాను, చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి. ఇదిగో ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు నువ్వు. చాలా సామాన్లు కొనవలసి ఉంది, అన్నిటికంటే ముందు పీచు మిఠాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా? ఇది ఇంటికి అవసరమైన లిస్టు. ఉంది, ఇది కాస్త చూడు. చూడ్డానికి ఉంది, ఇవ్వండి. ఏమయ్యా కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా ప్లస్ 2లా ఉంది? సరేనయ్యా, పూర్వంలాగా 1/2 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం ప్లస్ 2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర, ఏమిటా ఇది? నాకేం తెలుసు? అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు, అమ్మ, మామగారు, తాతాను, బామ్? ఒరే అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చి నా అకౌంట్లో అడిగితే ఇవ్వడమేనా? తెలుసుకోవద్దా? ఇదేమిటి గాంధీ లెక్క? ఏమిటో ఇలా గుంజించుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మీరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామ్మే చెప్పింది. అందరితోడు చెప్పుకు తిరుగుతుందో దొంగముండా? దీన్ని వదిలేదు. అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందరి ఇంటికి రా. పో. ఒరే కాముడు, పీచు మిఠాయి. ఓరా గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి. పో, త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట. బామ్మడ బామ్మ, గుండు పగల కొడతా. నేను కూడా రౌడీనే. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు. మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు. నేను నీకో రండి రండి. బామ్మ, ఇదిగో ఇదిగో, ఏమిటి మంచి పట్టుకెళ్తున్నావు? ఇదిగో, నేను నీకోసం రాలేదు. బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా? అవును. ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసా? రండి. నేను రాను. నా బ్యాగ్ ఇవ్వు, నేను వెళ్ళాలి. వెళ్ళండి, పర్వాలేదు రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నావు. కాఫీ చేసిమంటారా? ఫ్రెష్ కాఫీ పొడే 4 కిలోలేనా? అవును తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఏమిటా నవ్వు? సిగ్గేడు లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా? తప్పే, కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా. బామ్మ చెబితే నమ్మేడివే, ఆలోచించక్కర్లా. గజ్జల కూరలా ఎదిగావు, ఆ స్తంభంలో సగం ఉన్నావు. నీ బుర్రలో ఏమైనా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను, అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళానా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వదహ నాతో ఉంటాడు తెలుసా? వాడి చేయి డైలీ నేను పట్టుకుంటాను, అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకొండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనికింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు? వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకో ఏడుస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చేస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపేం కాదు. విషం ఇంక నువ్వు చేస్తావా?
విషం ఇదిగో ఇదిగో తిప్పు విషం చేదు తాగడానికి బాగోదు ఆత్మహత్య మహాపాతకం వద్దు. ఇదిగో చూడండి మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏమిటిది తెరిచారని అబద్ధం వేస్తున్నావు. చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు కంపెనీ పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కల్లేనా? చెప్పు ఇలా చూడు ఇలా చూడు నువ్వు కలవ చూడడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు. నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు? ఈశ్వర ఏడుకొండల వాడా ఆగు ఆగు ఎలుకల ముందు విషం వద్దు. ఏం లేదు వదులు. ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్ముంటే ఈ విధంగా జరుగుండేదా? అయ్యో ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిల్లు పొగ ఆ పొట్టి వెధవా ఇప్పుడు పచారీ కొట్టు అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు. నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు. అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగిలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దయినా పక్క గుతికిల్లాడు. పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు నవ్వొస్తుంది. పళ్ళు ఏమిటిది? ఏమిటి? కౌగిలించుకున్నాం. కౌగిలించుకున్నావా? అవును. కావాలని చేయలేదు, మాటలో పడి తెలియలే. నేను వస్తాను. అయ్యో అదేమిటి? వాకిలు అనుకుని బీరువా తలుపు తెరిచా. బామ్మ కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రని జారింది. क्या है? ఆడతావు, పాడతావు, పరిగెడతావు. ఎక్కడికి పరిగెడతావా? పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా. ఫైర్ మ్యాన్ కదా. వద్దు, జోక్ అర్థం కాలే. మాకి 25,000 రూపాయ ఇస్తావా లేదా? 25,000? ఇదిగో బ్రదరు, మన ఇద్దరం బాయ్ బ్రదర్స్. 6,000 కదా తీసుకుందే. నాటకం ఫ్లాప్ అవుతుంది నాకు మాత్రం తెలుసా. 25 అంటున్నావే, 6,000 అయితే. 6,000 రూపాయ చిన్న వయసులో తీసుకుంది, అది నీతో పాటు పెరిగి 25,000 అయింది. 1 సంవత్సరం అంత పెరిగిందా? చేయగా 6,000 రూపాయ ఇప్పుడు దేవు, 19,000 తర్వాత దేవు. 19? అరే 19,000. ఓ హిందీ. అది 19 లేదు, 6 లేదు, జేబులు ఖాళీ. ఇప్పుడు ఏమిస్తావు భాయ్? ఇప్పుడు ఏమిద్దాను రా? సింగిల్ టీ చెప్పరా? చెప్పు. సింగిల్ టీ వద్దు 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 వద్దు, అది వద్దు, ఒంటికి మంచిది కాదు. పాలు మిరియాలు మేగడ వేసి కలిపి, అది వద్దు, అది కూడా వద్దు. మిల్క్ బిక్కి మంచిది, ఇది వద్దా? ఇంకేముందిరా? ఎండు చేపలు వచ్చాయి. ఎండు చేపలు మెదడుకు భలే మంచిది. ఎవడ్రా వాడు ప్లేట్తో వెజిటబుల్స్ విసిరి వేసింది? సారీ భాయ్జాన్. ఏమిటి సారీ? నెత్తి మీద పడి ఉంటే వంకాయలు ఉల్లిపాయలు వేయడానికి వేరే చోటే దొరకలేదా నీకు? నేను కనుక సరిపోయింది. వేరే ఓ రౌడీ అయి ఉంటే మీ దుంప తెంపేసేవాడు. ఈసారికి క్షమించేశాను. ఏడుకొండల వాడ. అయ్యో